షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధనురాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వస్త్ర ధన ధాన్య ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్కి వెళ్లే విద్యార్థులకు 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. దుర్గాదేవికి 3 మంగళవారాలు కుంకుమార్చన చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. 2వ వారం తర్వాత పై అధికారులతో ఉన్న స్నేహపూరిత వాతావరణం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. వ్యాపారస్తులకు ఈ మాసం రుణాలు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారస్తులకు ఈ మాసం 2వ వారం తర్వాత వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. వివాహం కాని వారికి మొదటి వారం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మొదటి వారంలో సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అయినప్పటికీ అంతకు సరిపడ ఖర్చులు కూడా ఉంటాయి. ఉంటున్న గృహాన్ని ఆధునీకరించడం, పాత వాహనాల రిపేర్ల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.